స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సర్పంచ్ ఎన్నికల్లో బీసీలకు పార్టీ పరంగా 42% సీట్లు కేటాయిస్తామని చెప్పారు. నోటిఫికేషన్ వచ్చేలోగా గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ప్రజాప్రతినిధులకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ భేటీకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ఎస్సీ వర్గీకరణ, కులగణన సర్వేపై మీటింగ్లో 6 గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది. ఫిబ్రవరిలో 2 భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఎస్సీ వర్గీకరణపై మెదక్ జిల్లాలో సభ నిర్వహిస్తామని, ఈ బహిరంగ సభకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తామన్నారు. సూర్యాపేటలో బీసీ బహిరంగ సభకు రాహుల్ గాంధీని ఇన్వైట్ చేస్తామన్నారు టీపీసీసీ చీఫ్. ఇంత గొప్ప కార్యక్రమం జరిగింది కాబట్టి సూర్యాపేటలో పెద్ద బహిరంగ సభ చేసి రాహుల్ గాంధీ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించుకోవాలని, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ మీద మెదక్ జిల్లాలో ఏదో ఒక ప్రాంతంలో మరొక బహిరంగ సభ పెట్టుకొని ఖార్గే గారిని ఆహ్వానించాలని, ఆ ఇద్దరిని ఆహ్వానించడానికి మేము ఢిల్లీ పోతా ఉన్నాం. కులగణన ప్రయోజనాలను ఎమ్మెల్యేలు ప్రజలకు వివరించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కులగణన చట్టబద్ధం అయినా కాకపోయినా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% సీట్లు బీసీలకు కేటాయించే బాధ్యతను ఎమ్మెల్యేలు తీసుకోవాలన్నారు. పార్టీలో చేరిన వారితో కలిసి పనిచేయాలన్నారు. రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకాల విషయంలో ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాలన్నారు. ఈ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక నిరంతర ప్రక్రియ అన్న విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారాయన. ఎమ్మెల్యేలు, మంత్రులకు మధ్య సమన్వయ లోపం లేకుండా చూసుకోవాలన్నారు ముఖ్యమంత్రి. గ్రామాల్లో సీసీ రోడ్లు, ఆలయాలు, ఇతర పనులకు సంబంధించి నిధుల కోసం సంబంధిత మంత్రుల్ని కలవాలని ఎమ్మెల్యేలకు సూచించారు రేవంత్ రెడ్డి. మంత్రులు కూడా ఎమ్మెల్యేల ప్రతిపాదనలపై వేగంగా స్పందించాలని ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వీలైనన్ని గ్రామాలు ఏకగ్రీవమయ్యేలా చూసుకోవాలని ప్రజాప్రతినిధులకు మార్గనిర్దేశం చేశారు ముఖ్యమంత్రి. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచేలా విస్తృత ప్రచారం చేయాలని సూచించారాయన.